హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. బీట్రూట్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి. 2 చెంచాల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వేగాక కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసి కరివేపాకు వేసి వేయించుకోండి. అల్లం వెల్లుల్లి వేగాక కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. 2 పెద్ద సైజ్ బీట్రూట్ ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పెద్ద సైజ్ బీట్రూట్ ముక్కలకు ఒక 10 పచ్చిమిర్చి సరిపోతుంది కారం. బాగా వేయించుకోవాలి బీట్రూట్ని. గ్యాస్ సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసేసి చూసుకోండి. మళ్ళీ కలుపుకోండి. వేగిందా లేదో చూసుకోండి. బీట్రూట్ బాగా ఉడికిందా లేదా చూసేసి సరిపడినంత సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత బీట్రూట్ ఉడికిందో లేదో చూసేసుకొని బీట్రూట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చపాతీలోకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.